మనకు కావాల్సి ఉంటది. ఈ పారామీటర్ నాకు కావాల్సి ఉంటది. దాని తర్వాత నాట్ దాని తర్వాత మనం ఏం చేయాలి? న్యూమరిక్ తీసుకుందాం. -n అండ్ దెన్ నాకు ఒక లిస్ట్ కూడా కావాలి కాబట్టి, ఈ లిస్ట్‌కి మనకి ఒక పారామీటర్ ఉంటది. సో, -L. సో, దీన్ని నేను లిస్ట్ చేశానంటే ఆటోమేటిక్‌గా నాకు అన్ని ఐపీ టేబుల్ ఒక డేటా కనిపిస్తుంది. నేనేం చేస్తాను, దీనిలో నుంచి నేను గ్రబ్ చేస్తాను నా పోర్ట్‌ని. సో, నా పోర్ట్ ఏంటి ఇక్కడ 31316. సో, గ్రబ్ చేస్తా. కొంచెం సైజ్ తగ్గిస్తాను ఇక్కడ. రైట్. ఇప్పుడు గమనించండి ఇక్కడ. సో, ఇక్కడ క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే నేను సర్వీస్ క్రియేట్ చేస్తున్నానో ఆటోమేటిక్‌గా నాకొక ఐపీ రౌట్‌ని క్రియేట్ చేస్తుంది. నా అన్ని వర్కర్స్‌లో. ఓకేనా? సో, ఇది నా రూల్. ఈ 2 వచ్చేసి నా రూల్స్ అన్నమాట. ఈ రూల్స్‌ని అర్థం చేసుకుందాం. క్యూబ్ ప్రాక్సీ ఈఎక్స్టీ అంటే ఎక్స్‌టర్నల్. ఎప్పుడైనా ట్రాఫిక్ ఎక్స్‌టర్నల్‌గా వస్తే ఈ ఫస్ట్ రూల్‌ని ఇగ్నోర్ చేసేయండి. ఈ ఫస్ట్ రూల్ వచ్చేసి నాకు నా లోకల్ సెల్ఫ్ హోస్ట్‌కి మాత్రం. సో, ఆ రూల్‌ని మనం ఇగ్నోర్ చేద్దాం. సెకండ్ రూల్ మీద మనం కాన్సంట్రేట్ చేద్దాం. ఎప్పుడైనా ఎక్స్‌టర్నల్ ట్రాఫిక్ వచ్చిందంటే, ట్రాఫిక్ అనేది నా కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి వస్తే, మనం ఏం చేయాలనుకుంటున్నాం, నువ్వు ఇక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? డిఫాల్ట్. ఇక్కడ డిఫాల్ట్ అనేది నా నేమ్ స్పేస్. నా పాడ్ అనేది, నా సర్వీస్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? నా డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్‌లో క్రియేట్ అయింది. ఆ డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ లోపల ఇంజనెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ అనే ఒక సర్వీస్ ఉంది. ఇది నా సర్వీస్ నేమ్. ఓకేనా? ఇది నా సర్వీస్ నేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మాస్టర్‌లోకి వెళ్తాను. kubectl get svc అని ఇస్తాను. kubectl get svc అని ఇస్తే ఇక్కడ చూడండి. నాకేం చూపిస్తుంది? ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్. ఈ ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ అనేది ఏంటి ఇక్కడ? ఇది నా సర్వీస్. సో, అక్కడికి రీడైరెక్ట్ అవ్వు అంటుంది. సో, ఇప్పుడు నా ట్రాఫిక్ అనేది వర్కర్ 1 కొచ్చింది. వర్కర్ 1లో ఐపీ టేబుల్ చెక్ చేసింది. ఐపీ టేబుల్‌లో ఏం చెప్పింది ఇక్కడ? డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నా ట్రాఫిక్ ఏం చూస్తుంది? నా సర్వీస్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక సర్వీస్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంజినెక్స్ kubectl గెట్ ఎండ్ పాయింట్స్ అని ఇస్తాను. సో, ఎప్పుడైతే నా ట్రాఫిక్ అనేది వర్కర్ 1కి వస్తుందో, వర్కర్ 1 ఏం చేస్తుంది? ఐపీ టేబుల్స్‌ని చెక్ చేస్తుంది. ఈ ఐపీ టేబుల్స్‌లో ఈ రూల్ ఉంది. సో, ఏ ఎ ఈ ఈ రూల్‌లో ఏం చేస్తాం మనం ఇక్కడ, డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక సర్వీస్ దగ్గరికి వెళ్ళు అంటున్నాం. సో, నా రిక్వెస్ట్ ఏం చేస్తుంది? ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ ఒక సర్వీస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినాక ఈ సర్వీస్‌కి ఎండ్ పాయింట్ ఏముంది ఇక్కడ? 172.17.133.240:80 అని ఉంది. సో, ఇదేంటి? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇది నా పాడ్